పార్ట్ 1 ఎండ్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాము. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది తమన్ది. లిటరలీ నాకు ఈసారి అనిపించింది, ఇదివరకు దాకా తమన్ మ్యూజిక్ ఎంజాయ్ చేసిన నేనే ఈ మూవీలో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే మాత్రం తల నొప్పి వస్తుంది. అంటే నాకు ఫ్రస్ట్రేషన్ లెవెల్ పీక్స్కి వెళ్ళిపోయింది, ఎప్పుడెప్పుడు మూవీ నుంచి క్విట్ చేయాలని చెప్పి. ఇట్ వాస్ వెరీ ఇరిటేటింగ్. ఫస్ట్ హాఫ్లో అయితే మరీ దారుణంగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ హారర్ కామెడీ ఎగ్జిక్యూషన్ అయితే అస్సలు పండలేదు. ఇక్కడ వీక్ స్క్రిప్ట్ అయింది, దాని తర్వాత వీక్ ఎగ్జిక్యూషన్ ఉంది ఫిలింకి. ఇవన్నీ చూసుకుంటే హారర్ కామెడీ మిక్సింగ్ అస్సలు బాగాలేదు. రామోజీ ఫిల్మ్ సిటీలోనే చాలా వరకు షూటింగ్ చేస్తారు. అదే ఊరు, అదే హైదరాబాద్. కొంచెం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడన్నా, జనాలకు మాట్లాడేటప్పుడన్నా కొంచెం రియాలిటీగా చూపించుంటే బాగుండేది. అది అట్టర్గా ఫెయిల్ అయ్యారు ఈ సినిమాలో. ఈ సినిమాకి ఏది వర్కౌట్ అవ్వలేదు యాక్చువల్గా. యాక్షన్ సీక్వెన్సెస్ అంత గొప్పగా లేవు, ఎమోషన్ సీక్వెన్సెస్ అంత గొప్పగా లేవు. మళ్ళీ మనం చూసుకుంటే స్క్రిప్ట్ కూడా అంత గొప్పగా అనిపించదు రాజాసాబ్ది. ఏదో నడుస్తూ ఉంటుంది, ఏదో చూడాలి కాబట్టి చూస్తాం తప్ప మనకు ఒక గ్రేట్ ఫీల్ రాదు రాజాసాబ్ మనం చూస్తే కనుక. అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా చాలా రీవర్క్ కావాల్సి వచ్చేది ఈ స్క్రీన్ ప్లేకి. ఇంత ఫాస్ట్గా హేస్ట్గా మూవీ ఎందుకు తీసారో నాకు అర్థం కాలేదు.